ఎంతకాలం అయిందమ్మా చూసావా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు లేదు. అమ్మయ్య, రేపటి నుంచి ఏ పని వెతుక్కోవాలో అనుకున్నాను. ఇప్పుడు నాకు చేతి నిండా పని చెప్పావు అన్నమాట బావా. అవును బావా, రేపటి నుంచి గేదెల సంగతి నేను చూసుకుంటాను, స్వీట్ల సంగతి మీరు చూసుకోండి. ఏట్రా అనియా స్వీట్లా? ఇప్పుడు స్వీట్ చేపెట్టాలిట్రా రే, దానికి సానా పెద్ద ఖర్చు అవుతుంది కదా. ఖర్చుకు భయపడతారేటి? గేదెలు ఖాళీగా ఉంటాయి ఏటి? రేపటి నుంచి పాలిస్తాయి, ఆ పాలమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి, ఆ డబ్బులోని ఏడు చేసుకుంటాం. ఆ వచ్చే డబ్బులతోనే స్వీట్ షాప్ కూడా మళ్ళీ ఎట్టేద్దాం. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా బావా. అవునరా, ముందైతే ఈ వ్యాపారం చేద్దాము, తర్వాత ఏడ్ చేద్దాము, అప్పుడు ఆలోచిద్దాము. రేపటి నుంచి ఈ రవిచంద్ర ఫుల్ బిజీ. ఆ పప్పులే ఉడకవు. పెద్ద పెద్ద చదువులు చదివి పేడెత్తుకుంటావా ఏంటి? నువ్వు వెళ్ళి ఎప్పట్లాగా ఈ పైలట్ ఉద్యోగమైనా ఎత్తుక్కో, లేదంటే ఏదైనా కంపెనీలో చిన్న ఉద్యోగమైనా ఎత్తుక్కో. అంతేగాని నువ్వు ఇలా మురికి పనులు చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను బావా. చదువుకున్నంత మాత్రాన ఇలాంటి పనులు చేయకూడదని రాసిందా ఎక్కడైనా? రాసలేదు బావా, కానీ నాకు నచ్చదు అంతే. చూడు చిట్టమ్మా, ఇది మన పని, మనం బతకడానికి చేసుకునే పని. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరికేంత వరకు నేను ఈ పనులన్నీ చేస్తాను. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. అది కాదు బావా. సర్లే అమ్మా, మగాడికి ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోద్ది అంటారు. పాపం ఏదో పని దొరికేదాకా అల్లుడు గారు సేదోడు వాదోడుగా ఉంటారులే. థ్యాంక్స్ మావయ్య గారు. హలో చిట్టి, విన్నావుగా మా మావయ్య గారు ఏం చెప్పారు? ఇంకెట్ చేద్దాం, మా వాళ్ళు ఇద్దరు ఏకమయ్యారు. మీరు చెప్పిన దానికి తలూపడం తప్ప మేమేట్ చేస్తాము. ఒరే తమ్ముడు, ఆ గేదెలకి మేతేసేటప్పుడు కొంచెం మీ బావ కూడా వేయాలి. బావకా? ఎందుకక్క? అందరూ బుద్ధి గడ్డి తినింది అంటారు కదా, ఈయనకేమో గడ్డి తింటేనన్నా బుద్ధి వస్తుందని అలా అన్నాను. నీకోసం 100 సార్లు తిన్నానే గడ్డి, కానీ వచ్చిందేటి? రే సరే సరే ఏమండి, అలాగే నేను మళ్ళీ చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఫోన్లో ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు రండి, వడ్డిస్తాను. అలాగే. వర్మెక్కడా? వాడి కిందే ఉన్నాడండి. గదిలో ఏం చేస్తున్నాడు? ఇది మరీ బాగుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే నాకేం తెలుస్తుంది? నువ్వు సిగ్గుపడేంత సీన్ అక్కడేం లేదు గాని నా కొడుకును కూడా పిలువు, ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తాం. అదే నోటితో నా కోడల్ని కూడా పిలువనొచ్చు కదండి. ఎవరే? ఎవరు కోడలు? నీకు కోడలేమో. నాకెప్పటికీ ఆ అమ్మాయి కోడలు కాదు, కాలేదు కూడా. ఏ ఎందుకు కాదు? దానికి మీరు మామయ్య అయినప్పుడు అది మీ కోడలే కదా. మీరవునన్నా కాదన్నా ముమ్మాటికి లత మీ కోడలే కోడలే కోడలే. బలవంతంగా రుద్దినంత మాత్రాన బంధాలు అతుక్కోవు మానసా. ఇవి బలవంతంగా వచ్చిన బంధాలు కాదండి, ఆ దేవుడు అనుకుంటే వచ్చిన అనుబంధాలే. అందుకే మీరు మీ కొడుకు కలిసి దాన్ని ఇంటికి దూరం చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అది కోడలుగానే అడుగుపెట్టింది. అది చూసైనా అర్థం చేసుకోండి. ఇవి మనం అనుకుంటే వచ్చిన బంధాలు కాదండి, ఆ దేవుడు అనుకుంటే వచ్చిన బంధాలు. రండి. చిట్టి, పాలు తీయటం అయిపోయిందా? 10 నిమిషాల్లో అయిపోద్ది పెద్దమ్మా, కాస్త నిలబడండి. అలాగే. కాంతమ్మ గారు మిమ్మల్ని గెంటేశారంట కదా? నిజంగా అది మనిషి కాదమ్మా, రాక్షసి, దయ్యం, భూతం. అట్లాంటి ఆడదాని ముందు నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు. మరో ఆడదైతే ఎప్పుడో చెప్పిచ్చు కొట్టేది. చూడరంగమత, ఆవిడ నాకు అత్త, నేనావిడ కోడల్ని.
మాకు మధ్య 100 గొడవలుంటాయి. దాన్ని అలసుగా తీసుకొని నా ముందే అవిన్ని నోటికొచ్చినట్టు తిట్టావే అనుకో, సొట్టా ఊరుకుంటారనుకుంటున్నావేమో. ఇంకో పాలి మా అత్తనేమైనా అన్నావే అనుకో, నోరుకు మీద పోతట్టేయగలను. జాగ్రత్త. అయ్యో రామా, ఇప్పుడు నేనేటన్నానే? మిమ్మల్ని గెంటేసిందన్న బాధలో ఆ కాంతమ్మని తిట్టాను. అది కూడా తప్పేనా ఏటి? తప్పున్నారా? గెంటింది మా అత్త, గెంటించుకుంది నేను నా మొగుడు. మాకు లేని బాధ మధ్యలో మీకేంటంట? సర్లే అమ్మా, ఆమె గెంటడం మీకు ఆనందంగా ఉంటే ఒక్కసారి కాకపోతే 1,00,000 సార్లు గెంటించుకోండి. మాకేటి నొప్పి? నేను అదే చెప్తున్నాను. పాల కోసం వచ్చామా, పాలు పోయించుకొని ఎల్లామా అన్నట్టు ఉండాలి. కాదు కూడదని మా అత్త గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేవే అనుకో, తేడాలు చేయగలవు. జాగ్రత్త. మీకే బాధ లేనప్పుడు మాకేం బాధలే అమ్మా. నాకో లీటర్ పాలు పోయి చాలు, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. ఓ 10 నిమిషాలు ఆగు. అంత కోపం ఏంటి చిట్టి? ఆ ఆంటీ తప్పేమీ అనలేదు, ఉన్నమాటే కదా అన్నారు. ఆ మాత్రం దానికి అంత ఆవేశపడిపోతావేంటి? బావా, కాకినాడ కాంతమ్మ నా అత్త. నీలాంటి బంగారాన్ని నాకు మొగుడుగా ఇచ్చిన అత్త. స్వార్థంతోనో, దురాశతోనో, అత్యాశతోనో ఆవిడ తప్పులు చేసుండొచ్చు. ఆవిడ చేసిన ప్రతి తప్పు వల్ల నష్టపోయింది నేను, బాధపడింది నేను. నాన్న కోకిలమ్మ కుటుంబరావులు ఉన్నారే, ఇల్లు దండం పెట్టుకోమంటావా? పెడితే బెటరేమోనయ్యా. చెప్పు కొడతాను చెత్త మొహందానా. ఆడేమో సరిగ్గా చూడలేడు, అదేమో సరిగ్గా మాట్లాడలేదు. ఆ ఇద్దరి మనుషుల గురించి భయపడతావా? సైలెంట్ గా వెళ్ళి ఈ పాల ప్యాకెట్ లోపల పెడతాం పదా. చెప్పు పీరాజు. అమ్మా, మన ప్లాన్ ప్రకారమే పాలపొడి ప్యాకెట్లు చిట్టెమ్మింట్లో ఇట్టేసాం. ఇక మీరు మీడియా వాళ్ళని తీసుకురావడమే లేటు. గొడవ స్టార్ట్ అయిందా? ఇంకా లేదమ్మా, మీరు వచ్చేసేసరికి గొడవ ఎంట్రన్స్ లో ఉంటది. మీరు శుభం కాడు వేయటమే లేటు. సరే, నేను మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను. ఈలోపు నువ్వు జరగాల్సింది చూడు. అలాగేనమ్మా. పద 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 పద. ఒరే అవతారం, అక్క మీడియా వాళ్ళకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో మీడియా. ఏటి, మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లున్నాయా? ఇదిగో ఆంటీ, మేం చెప్పింది అబద్ధమైతే వీళ్ళింట్లో పాలపిండి ప్యాకెట్లు ఉండకూడదు. మేం చెప్పింది నిజమైతే వీళ్ళింట్లో పాలపిండి ప్యాకెట్లు ఉంటాయి. అంతే కదా? అవును, అంతే కదా. మేము చెప్పింది అబద్ధమో నిజమో తెలియాలంటే మీరందరూ ఇంట్లోకి వచ్చి పాలపిండి ప్యాకెట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. వెళ్ళండి. ఏటోటగే వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అవమానిస్తారా? ఏంటి ఎదవనస? ఇప్పుడు ఏంట్రా, మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లు ఉన్నాయంటారు, అంతే కదా? ముమ్మాటికి అంతే. సరేరా, అందరూ కలిసి కట్టగట్టుకెళ్ళి లోపలికెళ్ళి చూడండి. లోపల గాని పాల ప్యాకెట్లు అట్టా ఉన్నాయనుకో, నేను చెప్పు తీసి కొట్టుకుంటాను. లేవనుకో, ఇటు గూబకి చెప్పించి కొట్టేస్తాను. అందరికి ఓకే అయితే రండి. నేను రెడీ. పదండమ్మా.
చూద్దాం పదండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను పుట్టి బుద్ధరికాక మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదత్తయ్యా. కానీ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ మీలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అత్తయ్యా. పిచ్చి తల్లి, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక ఆడపిల్లని కనాలని కోరుకుండేదమ్మా. బహుశా కోడలే నా కూతురవుతుందనే కాబోలు ఆ దేవుడు నాకు ఆడపిల్లని పుట్టించకుండా ఒక్క కొడుకుతోనే ఆపించాడు. నువ్వైనా ఆడపిల్లని కనాలి. అయ్యో సిగ్గే! నా కోడలు సిగ్గుపడితే చాలా అందంగా ఉంది. తిన్ రే చూసావా అత్తా కోడళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో? అవును నాన్న, మనిద్దరం లేకపోయినా వాళ్ళిద్దరూ హ్యాపీగా బతికేసేలా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ప్లాన్ అమలు చేయి. నాకంటే మీరు ఫోన్ చేస్తేనే బెటర్. ఓకే. హలో, ఏంటి? అవునా? చావు బతుకుల్లో ఉన్నారా? వెంటనే లతను చూడాలంటున్నారా? సారీ, ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? లత ఈ గడప దాటాలంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోవడమే. తను రాదు. ఆవిడని చావనివ్వండి. ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, ఈ లత గారి నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. చిట్టమ్మా, ఆ పోతురాజు మనల్ని ఇరికించాలని, మన వ్యాపారాన్ని దెబ్బతీయాలని మీడియా వాళ్ళని పిలుద్దామంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? నాకు అసలుకి చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడి మనం చేసేదేయట్లేదు బావా. మనం పిలవద్దన్నంత మాత్రాన ఆడు పిలవకుండా ఆగుతాడనుకున్నావా? అందుకే పిలవమన్నాను. ఆ వచ్చేవాళ్ళు ఎవరో రాని, వాళ్ళ ముందే తాడపేడో తేల్చుకుందాము. అదిగో మా కాంతం గారు వచ్చేశారు. హాహాహాహా. ప్రజానాయకురాలంటే ఇలా ఉండాలి. తన కాకినాడ ప్రజలకి అన్యాయం జరుగుతుందని తెలియగానే స్వయంగా మీరే మీడియా వాళ్ళని ఎంటేసుకుని వచ్చారంటే మీరు మామూలు నాయకురాలు కాదండి, మహానాయకురాలు. కాకినాడ కాంతమ్మ గారికి, 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 కాకినాడ కాంతమ్మ గారికి. హలో హలో హలో, ఆగండి. మీరు మీడియా వాళ్ళు, మీరు కూడా వాళ్ళతోటి చేతులు కలిపి జేజలు కొడతారేటి? తప్పే ఉంది. చెడ్డ పనులు చేసేటప్పుడు చిత కొట్టడం, నాలా మంచి మనసున్న వాళ్ళకి జేజేలు కొట్టడం ప్రతి ఒక్కరి హక్కు. హక్కుల సంగతి తర్వాత. ఇంతకీ తమరెందుకు ఊడిపడినట్టు? ఊరికేనే రారు మహానుభావులని లెంగులెటుకమంటూ ఇద్దరిని వెనకేసుకుని వచ్చింది అంటే ఏదో కొంపలు ముంచే కార్యక్రమమే అయి ఉంటుంది. హే, నువ్వు నోర్మి. నా కాకినాడ ప్రజలారా, ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ పాల వ్యాపారం పేరుతో పిండి కలిపిన పాలమ్మి మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే అది నిర్ధారించుకోవడానికే ఈ మీడియా వాళ్ళని తీసుకొచ్చాను. మీడియా మిత్రులారా, ఇప్పుడు వచ్చిన పని కానివ్వండి. ఓకే మేడం. చిట్టమ్మ గారు, మీరు కల్తీ పాలమ్మి
జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మీపై అభియోగం. దీని మీద మీ సమాధానం? యాదవ డ్రామాలు ఆడితే ప్రాణం తీసేస్తానేమనుకున్నావు? సార్, ఆ బిల్లు మీద కిరాణా షాప్ పేరుంది. ఇతన్ని కిరాణా షాప్కి తీసుకెళ్తే వాళ్ళే చెప్తారు సార్ అది ఎవరు కొన్నారు. ఏం పోతురాజు, వెళ్దామా? ఓరి నాయనో, ఇప్పుడు వీణ్ణి గనక కిరాణా షాప్కి తీసుకెళ్లారంటే నిజం మొత్తం బయటపడుతుంది. ఈ లోపు మనమే ఏదో ఒకటి డ్రామా ఆడి దీన్నింతటితో ఆపేయాలి. ఏయ్ పీరాజు, అమ్మా, దేవతలాంటి చిట్టమ్మ మీద అభాండాలేసి నన్ను, నాతో పాటు కాకినాడ జనాన్ని తప్పుదోవ పట్టిస్తావా? ఇలాంటి యదో పని చేసిన నిన్ను ఊరికే వదలకూడదురా, వదలకూడదు. నిన్ను నోర్మోయ్, దుర్మార్గురాలా, బంధువులు కదా అని క్షమించి నా ఇంట్లో ఉండనిస్తే చిట్టమ్మని దోషిగా నిలబెట్టి తన వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తారా? భరించి సమయం వచ్చేదాకా ఆగి మరీ నిజాన్ని బయటపెట్టావు. నీ తెలివికి, నీ సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్ చిట్టమ్మ. థ్యాంక్ యూ సార్. కాంతమ్మ, నేను మొన్నే చెప్పానుగా, ఇలాంటి తెలివైన అమ్మాయి మన పార్టీలో ఉంటే గొప్ప నాయకురాలుగా ఎదుగుతుందని. చిట్టమ్మ, మా పార్టీ నుండి నీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి సార్ అది? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మా పార్టీ యూత్ లీడర్గా, అలాగే మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా నిన్ను నియమిస్తున్నాను. మిఠాయి కొట్టు చిట్టమ్మకే జిందాబాద్, 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 మిఠాయి కొట్టు చిట్టమ్మకే జిందాబాద్. పిల్లలు సార్, నాకే పదవులు వద్దు సార్, నేను ఇట్టాగే బతుకుతాను. నాకు ఎందులోనే సంతోషం ఉంది. అలా కాదమ్మా, నాకు మీ పార్టీ ఆఫరింగ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. కానీ నాకు దాని మీద ఇంట్రెస్టింగ్ లేదో, దయచేసి నన్ను ఒకేండి సార్. నేనేం వదలను, నిన్ను ఒప్పిస్తాను, మా పార్టీలో చేర్పిస్తాను. వస్తానమ్మా. అలాగే సార్. కాంతమ్మా, వెళ్దామా? అలాగే సార్. చిట్టి, నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ అమ్మా. అవతారం, పద. చిట్టమ్మా, మా అమ్మకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది. మరి మీ అమ్మగారికి బొమ్మ చూపించాలి కదా. ఎప్పుడో బిల్లు చూసినా మీడియా వాళ్ళు వచ్చేదాకా ఆగింది. నీ సూపర్ చిట్టి. సరే చిట్టమ్మా, మేం కూడా వెళ్తాము. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు తల్లి. అలాగే అత్త, జాగ్రత్తగా వెళ్ళండి. అట్టాగేనమ్మా, పదండే. హలో అత్తయ్య. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను అత్తయ్య. మీరు సెల్లి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావమ్మా. ఒక్క నిమిషం. ఇది ఓ పల్సెల్లికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎలా ఉన్నావు సెల్లి? ఏలకు తింటున్నావా? ఏలకు పడుకుంటున్నావా? అంతా సరిగానే ఉందక్క. బాబాయ్ దగ్గర నుంచి నీకేదైనా ఫోన్ వచ్చిందా? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? బాబాయ్కి ఏమైనా అయిందా? బాబాయ్కి ఏం కాలేదక్క. నానమ్మకి ఎంత ధైర్యమే మీకు? మాకు తెలియకుండా చుట్టమ్మకు ఫోన్ చేస్తారా?
ఏంటి చిట్టమ్మా? ఏమండి, ప్రమాదంలో ఉంది మా అమ్మ అండి. మేం కాకపోతే ఎవరు వెళ్తారండి? నోర్మోయ్, నీకు మీ అమ్మకి చిట్టమ్మ రాయబారం చేస్తుందా? అంతేకాకుండా దొంగతనంగా మీ ఇద్దరిని పుట్టింటికి తీసుకెళ్తానంటుందా? దయచేసి మన మధ్యలోకి చిట్టమ్మని తీసుకురాకండి. చంపేస్తా నోరెత్తావంటే. ఏయ్ చిట్టమ్మ, వీళ్ళిద్దరికి బుద్ధి లేక పని పాట లేక నీకు ఫోన్ చేశారు. నాకు తెలిసి నీకు చేతి నిండా పని ఉంటుంది. నీ పని నువ్వు చూసుకో. ఏంటి చిట్టమ్మా ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లానింగ్ చేస్తున్నారు బావా. తెలిసే అవకాశమే లేదు. నువ్వేం భయపడకు. డైరెక్ట్ గా నువ్వు మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు ఫోన్ చేయి. అవసరమైతే నేను కూడా వస్తాను. సరే అత్తయ్య. ఏంటి అత్తా కూడా లేదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు వర్మ, ఈరోజు మేము గుడికి వెళ్తామన్నాం కదా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే లత ఒక్కటే గుడికి వెళ్తుంది. నాకు తెలియదనుకుంటున్నావా అమ్మా? గుడికెళ్లే వంకతో దీన్ని వీళ్ళ పుట్టింటికి పంపిస్తున్నావు. ఆ అవకాశం కోసమే నేను మా నాన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. గుడికి వెళ్తుందా, ఆ వంకతో పుట్టింటికి వెళ్తుందా? తండ్రికి తగ్గ కొడుకురా, ఒళ్ళంతా అనుమానమే నీకు. ఏం లేదు నాన్న, ఇంత చెప్పాక పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? గుడికే వెళ్తుంది. సరే రమ్మను, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెందుకురా దింపడం? తను ఆల్రెడీ ఆటో బుక్ చేసుకుందంట, ఆటోలోనే వెళ్తుంది. నేను దింపుతానన్నాక మీ భయం చూస్తేనే అర్థమవుతుంది అది వెళ్లబోయేది పుట్టింటికేనని. సరేలే, ఆటో క్యాన్సిల్ చేస్తే ఆటో వాడు ఫీల్ అవుతాడు. ఆటోలోనే వెళ్ళు గుడికి. గుడికి మాత్రమే వెళ్ళు. అలాగే అండి. అలాగే అమ్మా, జాగ్రత్త. నువ్వు వెళ్ళంగానే నాకు ఫోన్ చేయి, సరేనా? అవునవును, దేవుడు ఎలా ఉన్నాడో కనుక్కొని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పు. అదే లేరా, ఒంటరిగా వెళ్తుంది కదా, అందుకని చేయమన్నానులే. నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య. ఇంకా నిలబడ్డావేంటమ్మా? తలనొప్పిగా ఉందన్నావుగా. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడు నిజంగానే నా మాటలు నమ్మాడా, నటిస్తున్నాడా? వీడి మాటలు వింటుంటే నాకు భయంగానే ఉంది. అమ్మా వెళ్ళు, రెస్ట్ తీసుకో. సరేరా, వెళ్ళు. ఎరా వర్మ, మన ప్లాన్ ఫలించినట్టుంది. సక్సెస్ నాన్న. పాపం పిచ్చిది మనల్ని మోసం చేశాననుకుని దానికదే మోసం చేసుకుంటుంది. రే వీరనారాయణ, నా కాళ్ళు పట్టుకునే రోజు దగ్గరలోనే ఉందిరా. ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. పచ్చితిమ్మా. నువ్వు చెప్పింది నిజమేరా పీరాజు. ఇంత కంగారుగా లోపలికి పరిగెత్తారంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరుగుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి.
వెళ్దాం పద. అమ్మమ్మమ్మమ్మ ఇలా డైరెక్ట్గా వెళితే దొరికిపోతామమ్మా. పైగా మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారని మనల్నే తిడతారమ్మా. నిజమేరా, నువ్విక్కడే ఉండు. వాళ్ళ మధ్య ఉండే రహస్యాలేంటో నేను తెలుసుకుంటాను. ఒకసారి ఫోన్ ఇవ్వు. అత్త తినమ్మా. నానమ్మ నానమ్మ అమ్మ లత, అమ్మా లత, ఏమైందమ్మా? నానమ్మ నానమ్మ ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మ నీకేం కాలేదు కదా నానమ్మ? నీకేం కాదు. నువ్వు నిండు నూరెళ్ళు బతుకుతావు. బతకాలి. నా కోసం నువ్వు బతికి తీరాలి నానమ్మా. అమ్మ లత, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది కదా బాబాయ్. తను చావు బ్రతుకుల్లో ఉందని నాకు చెప్పారు కదా బాబాయ్. అందుకే ఈ కన్నీళ్ళు ఆగట్లేదు. ఏంటి, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందా? అలా అని చెప్పిన వెదవెవడు? నీ మాటలు వింటుంటే నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా, చెప్పకుండా వచ్చావా? అది బాబాయ్, నా అనుమానమే నిజమైతే నిన్ను ఖచ్చితంగా నా ఇంటికి రావద్దని చెప్పుంటారు, అవునా? అవును బాబాయ్. ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలడం కుదరదు అని చెప్పారు. కానీ నేనే గుడికెళ్తున్నానని అబద్ధం చెప్పి నానమ్మని చూడ్డానికి వచ్చేసాను బాబాయ్. తప్పు చేసావమ్మా. ఈ నెంబర్ కొత్త నెంబర్లో ఉంది. ఎవరో మనకు తెలిసిన వాళ్లే అయ్యి ఉంటారు. ఒకసారి తీసి మాట్లాడు. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు సుందర్రావు సార్. మీ ఇంటికి లత గారు వచ్చారండి? లత ఇప్పుడే వచ్చింది. ఓహో, వచ్చిందా? అనుకున్నానులేండి లత వస్తుందని. ఉంటాం సార్. ఒక్క నిమిషం. అసలు మీరెవరు? లత గురించి మీరెందుకు అడుగుతున్నారు? వచ్చిందని చెప్పారు కదా సార్, అది చాలండి. మిగతా విషయాలు నాకు అడగాలనిపించినప్పుడు అడుగుతాను. బాయ్ సార్. హలో 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 హలో. ఎవరు బాబాయ్? ఎవరో తెలీదమ్మా. ఎవరో సుందర్రావట. లత వచ్చిందా అని అడిగాడు. వచ్చిందని చెప్పాను. అంతలోనే ఫోన్ కట్ చేశాడు. అంటే ఈ ఫోను వర్మే చేసుంటాడు బాబాయ్. వర్మ ఎందుకు చేస్తాడు? అంటే నేనిక్కడికి వచ్చానా లేదా అని తెలుసుకోవడానికి చేసుంటాడు బాబాయ్. వాళ్ల దిక్కుమాలిన ప్లాన్లు మొత్తం నాకు అర్థమయ్యాయమ్మా. వాళ్లతో చెప్పకుండా నువ్వింటికి రావాలని వాళ్ళింత పెద్ద నాటకం ఆడారు. అవునానమ్మా. అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా? నువ్వు చెప్పినట్టు ఎలాగైనా సరే లతని ఈ గడప తొక్కించి తనకిష్టం లేని పని చేసినందుకు ఇంట్లో నుంచి గెంటేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఏంట్రా అంత సీరియస్ గా చూస్తున్నావు?
ఇక్కడే కదా, ఈ గుండెల మీదే కదా ఆ వీరనారాయణ కాల్తో తన్నింది? అవునరా, వాడి పాదముద్రలు ఈ గుండెల మీద ఇంకా పదిలంగానే ఉన్నాయి. వాడి మీద పగ తీర్చుకోవాలని కొండంత ఆశతో నా గుండె ఎదురు చూస్తోందిరా. నాన్నగారు, ఏ కాలితో మీ గుండెల మీద తన్నాడో ఆ వ్యక్తితోనే మీ కాళ్ళు పట్టించకపోతే నేను మీ కొడుకునే కాదు. శభాష్ శభాష్ రా వర్మ, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నా. ఏమండి, ఏంటండి, ఏంటి పాడలవాటు? ఎప్పుడో వదిలేశారు కదా, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టారేంటి? ఇవన్నీ తీసి ముందు పక్కన పడేయండి. ఆ బాటిల్ ఇవ్వండి, బయటపడేస్తాను. రే వర్మ, భర్త మాట మీద గౌరవం లేని ఆడదాన్ని భర్త మాట కాదని గడప దాటి శత్రువుల గడప తొక్కిన దాన్ని ఏమంటారా? బరి తెగించిన ఆడది, నీతి జాతి లేని ఆడది అని అంటారు నాన్నగారు. మరి ఎలాంటి ఆడదాన్ని ఏం చెయ్యాలి? మెడబట్టి బయటి గెంటేయాలి నాన్నగారు.